రైట్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ ముట్టడించింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు నల్ల జెండాలతో నిరసన తెలిపారు ఎంఆర్పీఎస్ నేతలు. దళితులకు రాజ్యసభ సీట్ ఇస్తామని ఇటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మొండి చేయి చూపించిందని ఎంఆర్పీఎస్ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజ్యసభ సీట్ ఇవ్వకుండా దళితులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడతామని హెచ్చరిస్తున్నారు. రైట్ ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, బేసికల్లీ ఇటు మోసం అంటేనే కాంగ్రెస్, అలాగే ప్రజలతోనే కాదు అంటే ఇటు రాజకీయ పార్టీని కూడా అంటే మోసం చేస్తుంది. ఇటు ఎంఆర్పిఎస్ వాళ్ళకైతే రాజ్యసభ సీట్ ఇస్తామని అంటే మోసం చేస్తున్నారు. సో ఇప్పుడు మరి ఎంఆర్పిఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంది రవీందర్? రైట్, మీరు అన్నట్టుగా ఇవాళ నయవంచన చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేసుకున్నారు. దళితులను అగౌరవపరిచే విధంగా వ్యవహరించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనాభా ప్రాతిపదికన రాజ్యసభతో పాటు ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని, ఎమ్మెల్సీలకు 2 సీట్లు కేటాయిస్తామని, ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని, 11 ఎమ్మెల్యే స్థానాలకు కల్పిస్తామని ఇవాళ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయాన ఎంఆర్పిఎస్ నాయకులతో పాటు దళిత సంఘాలకు మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారం ఎక్కి దాదాపుగా 3 సంవత్సరాల పైబడుతుంది. ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి నిన్న కేటాయించినటువంటి రాజ్యసభ స్థానంలో ఒక సీటు వస్తుందని అందరు అనుకున్నారు. ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి అందులో ఒక నాయకుడిని సూచించి ఆయనకు రాజ్యసభ స్థానం కల్పిస్తారని అనుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి స్నేహితుడితో పాటు ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి అభిజయ్ మను సింగ్ కి సీటు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఎంఆర్పిఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి గాంధీ భవన్ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కు వ్యతిరేకంగా, అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఓట్ల కోసమే దళితులను వాడుకుంటున్నారు. అదేవిధంగా ఓట్లైనంత కాలం దళితులను ఏమార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా రానున్న రోజుల్లో అనేక ఎన్నికలలో దళిత్స్ ని కూడా అడుగడుగున మోసం చేస్తున్నారు. ఇటు అంటే 42% రిజర్వేషన్ ఇస్తామనైతే మోసం చేసింది. అసలు దళితుల విషయంలో కాంగ్రెస్ అంటే మోసాలను ఈ కాంగ్రెస్ మోసాలను ఎలా చూడాలి అంటారు? కేవలం దళితులైన కాదు, ఇవాళ అన్ని రంగాలలో అనేక మందిని మోసం చేస్తారు. రైతుల నుంచి మొదలుకుంటే దళితుల వరకు అందరినీ వంచి మోసం చేసి వాళ్ళ అధికారం అందలమెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళలు, వృద్ధులు, వికలాంగులతో పాటు దళిత నాయకులను, దళితులను, అదేవిధంగా రైతులను పెద్ద ఎత్తున మోసం చేసిన సందర్భం అనేక హామీలు గుప్పించి వల్ల తప్పించుకునే తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక హామీలు ఆనాటి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి అమలు కావని తెలిసి కూడా హామీలు ఇచ్చి ఓట్లను దండుకొని ఇవాళ ఈ అణగారిన వర్గాలకు కానీ, మహిళలను కానీ, వృద్ధులను కానీ, యువకులను కానీ అనేక వర్గాలను, సబ్బండ వర్గాలను పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఈ నేపథ్యంలో 3 సంవత్సరాల కాల పరిమితిని పూర్తి చేసుకుంది. మిగిలింది 2 సంవత్సరాలు. 1 సంవత్సరం ఎలక్షన్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం పనితీరు కూడా అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఇటు అనేక వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఓట్ల కోసము, సీట్ల కోసము ప్రలోభ పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో రాజకీయ సమాధి కడతామని
డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రభుత్వ సంఘాల నుంచి దళిత నాయకుల నుంచి వినబడుతుంది. ఖచ్చితంగా దళితులకు దళిత నాయకులకు ముఖ్యంగా ఈ అణగారిన వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు దిగుతామని ఎంఆర్పీఎస్ కు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రాజ్యసభ స్థానాలు కేటాయిస్తామని చెప్పి కనీసం ఒక్క సీట్ అయినా వస్తుందని ఆశ పెట్టి వల్ల మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్తామని అంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఆల్ రైట్ నరేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.